Siramrizi, good morning all of you. సో ఈరోజు సెషన్లో భాగంగా షెడ్యూల్లో భాగంగా మనకి ప్రోడక్ట్ గురించి ఉంటుంది. సో ప్రోడక్ట్ గురించి చెప్పేవాళ్ళు మాట్లాడచ్చు హ్యాండ్ రైజ్ చేసి. నిర్మలా గారు అనుమతి ఇచ్చాను చూడండి. నిర్మలా గారు అనుమతి ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. సిరంరిజి గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు ప్రొడక్ట్ భాగంగా మోకాళ్ళ నొప్పుల గురించి చెప్తాను. ఎస్, థ్యాంక్ యూ మేడం. సో కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినాను. ఇప్పటి కాలంలో మోకాళ్ళ నొప్పులు అనేది ఒకప్పటి కాలంలో 70 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వారికి మోకాళ్ళ నొప్పులు అనేటివి రావడం జరుగుతుంది. ఈ జనరేషన్ లో 30 సంవత్సరాలకే మోకాళ్ళ నొప్పులు అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే కల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల కానివ్వండి, బయట ఏదైనా ఫుడ్ అనేది పోషకాల లోపం వల్ల, మన బాడీలో పోషకాల లోపం వల్ల కానివ్వండి, ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులు అనేటివి రావడం జరుగుతుంది. ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు అనేటివి చలికాలంలో విపరీతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చలికాలం వల్ల మన బాడీ అనేది బిగుసుగా అయిపోవడం జరుగుతుంది. మోకాళ్ళు సంకోచ వ్యాకోచం చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ విధంగా మోకాళ్ళ నొప్పులు అనేటివి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన యొక్క వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల, సప్లిమెంట్స్ అంటే మెడిసిన్ కు సప్లిమెంట్స్ కు చిన్న తేడా ఏంటంటే, మెడిసిన్ అంటే ప్రాబ్లం ఉంటేనే వాడతాం. బయట కెమికల్ వస్తువులు ఏదైనా డిసిషన్ వచ్చినప్పుడు మాత్రమే ఆ డిసిషన్ కి సంబంధించిన మెడిసిన్ అనేది వాడడం జరుగుతుంది. మన యొక్క ఫుడ్ సప్లిమెంట్స్ అనేటివి ప్రాబ్లం ఉన్నా వాడవచ్చు, ప్రాబ్లం లేకున్నా, ప్రాబ్లం నుండి ఆ యొక్క ప్రాబ్లానికి గురి కాకుండా కూడా ముందుగా అడ్వాన్స్ గా కూడా మన యొక్క సప్లిమెంట్స్ అనేది వాడడం జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క సప్లిమెంట్స్ అనేటివి ఎలాంటి కెమికల్స్, డ్రగ్స్ లేకుండా తయారు చేయడం జరుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి రావు. ఎందుకంటే మన యొక్క ఫుడ్ సప్లిమెంట్స్ కొన్ని రకాల పండ్లు, పుట్టగొడుగులు, నాచు, కలబంద, ఈ విధంగా కాన్బెర్రీ అని మంచి పండ్లతోటి, ఫ్రూట్స్ తోటి, కలబంద తోటి తయారు చేయడం జరుగుతుంది. అందుకే మన యొక్క హెల్త్ సప్లిమెంట్స్ వాడడం వల్ల మన బాడీలోని పోషకాల లోపం అనేది ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మోకాళ్ళ నొప్పులకి మన యొక్క సప్లిమెంట్స్, మోకాళ్ళ నొప్పులు వచ్చిన వారికి ఫ్లాక్స్ ఆయిల్, నూనె, కాల్షియం, గ్లూకోజ్మైన్, కొలాజిన్, ఫుడ్ ప్యాచెస్ వాడవచ్చు. మన యొక్క ఫుడ్ సప్లిమెంట్స్ అనేటివి చాలా మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఇది యొక్క అవిసె గింజలతో తయారు చేయడం జరుగుతుంది. అవిసె గింజల ఆయిల్ అనేది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం గత 1000 సంవత్సరాల నుంచి సాంప్రదాయ ఆయుర్వేదంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. అవిసె గింజల నూనెలో ఆల్ఫా లినోనియన్ యాసిడ్ల వంటి ముఖ్యమైన ఆమ్లాల యొక్క మూలం. దీనిలో సుమారు 50% నుండి 60% ఒమేగా 3 మరియు 18% నుండి 20% ఒమేగా 6 వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఈ యొక్క మంచి కొవ్వు ఆమ్లాలు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ ను మరియు గ్లిసరైడ్లను తగ్గించడానికి సహాయపడతాయి. రక్తనాళాల లోపం, కొవ్వు నిల్వలలో పేరుకుపోకుండా నిరోధిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్వీకరించి అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో ఉండే అధిక క్రొవ్వులను కరిగిస్తుంది. ఫ్లాక్స్ ఆయిల్ తర్వాత నూనె బిఫోర్ ఫుడ్, తర్వాత తినక ముందు యూజ్ చేయాలి. నూనెని 5 days కంటిన్యూ వాడిన తర్వాత 2 days గ్యాప్ ఇవ్వాలి. 2 days గ్యాప్ ఇవ్వడం ద్వారా నూనె అనేది బరిగడుపున వేసుకోవడం ద్వారా మన బాడీలో ప్రతి ఒక్క కణాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అందువలన నూనెని 5 days వాడిన తర్వాత 2 days గ్యాప్ ఇవ్వాలి. ఈ నూనెని 2000 సంవత్సరాల నుండి సాంప్రదాయ ఆయుర్వేదంలో
రకరకాల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. నూనె యొక్క యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అండ్ పొటాషియం యొక్క గొప్ప మూలమని చెప్పవచ్చు. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గిస్తుంది. నూనె రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. గాయాలను మాన్చడంలో సహాయపడుతుంది. నూనెని డయాబెటిక్, అస్తమా, పైల్స్, జీర్ణకోశ, థైరాయిడ్ సంబంధ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలు ఉన్న వారికి చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు. నూనె ఇది సంపూర్ణ ఆరోగ్య సంజీవిని అని చెప్పవచ్చు. నూనె అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. నూనె యూజ్ చేయడం వల్ల ఆపరేషన్ కానివ్వండి, ఇంజెక్షన్ కి కానివ్వండి, ఎలాంటి డిసిషన్ కి గురి కాకుండా ఉండవచ్చు. కాల్షియం. కాల్షియం అంటే దంత సమస్యలను నివారించడంలో ఉపయోగిస్తారు. కాల్షియం బోన్స్ హెల్త్ యొక్క ఒక ముఖ్యమైన పోషకం. బోన్స్ శరీరానికి మద్దతుగా ఇస్తాయి. మన యొక్క బోన్స్ అనేటివి ఎంత గట్టిగా ఉంటే మన బాడీ అనేది అంత గట్టిగా ఉంటుంది. మన బోన్స్ గట్టిగా ఉంటేనే, స్టాండర్డ్ గా ఉంటేనే మనం నిలబడగలుగుతాము, పరిగెత్తగలుగుతాము, హెల్తీగా ఉండగలుగుతాము. అందుకే మన యొక్క బోన్స్ ని మనం ఎల్లప్పుడూ హెల్తీగా ఉండేటట్టు చూసుకోవాలి. బోన్స్ మెదడు, గుండె మరియు ఇతర అవయవాలను గాయం నుండి రక్షిస్తాయి. గత 50 సంవత్సరాలలో మన భారతదేశంలో ఆహారపు అలవాట్లలో భాగంగా డైటరీ కాల్షియం అయినటువంటి పాలు, పాల ఉత్పత్తులు మరియు సిరలు తీసుకోవడం తీవ్రంగా నియంత్రించబడతాయి. ఈ జనరేషన్ లో పాలు అనేటివి చాలా కల్తీ పాలు అనేటివి లభించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరం పొద్దున లేవగానే మనం కానివ్వండి, మన పిల్లలకు కానివ్వండి, ప్రతి ఒక్కరం పాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. స్టార్టింగే మన బాడీకి కెమికల్ అనేది మనం ఎక్కించడం జరుగుతుంది. తెలుసు మనకు పాలు కెమికల్ అని, అయినా కూడా ప్రతి ఒక్కరం యూజ్ చేస్తూ ఉంటాము. పల్లెటూర్లలో తప్ప సిటీలలో అయితే ప్రతి ఒక్క పాల ప్యాకెట్స్ కానివ్వండి నిల్వ ఉండి కెమికల్స్, డ్రగ్స్ తో కూడిన పాలే లభించడం జరుగుతుంది. ఆ విధంగా పాల ద్వారా మన యొక్క బాడీ అనేది చాలా ప్రాబ్లమ్స్ కు గురి కావడం జరుగుతుంది. శరీరం సూర్యరశ్మికి సితరైజ్ ద్వారా విటమిన్ డి అనేది అందిస్తుంది. కానీ తక్కువ సమయం బయట గడపడం వల్ల ప్రతి నలుగురిలో 3 మెంబర్స్ కి విటమిన్ డి లోపం అనేది జరుగుతుంది. మన యొక్క బాడీకి ఎండ ద్వారా, సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి అనేది లభిస్తుంది. కానీ ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు ఎండ అనగానే అబ్బా ఎంత ఎండ ఉంది అని ప్రతి ఒక్కరు ఎండకు బయటకు వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళకపోకుండా ఎండ అంటే ప్రతి ఒక్కరి బాడీ తట్టుకోలేకపోతుంది కాబట్టి బయటికి వెళ్ళలేకపోతున్నారు. ఆ విధంగా మన యొక్క బాడీలో విటమిన్ డి లోపం అనేది వస్తుంది. ఫుడ్ ప్యాచెస్, డిటెక్టివ్ ఫుడ్ ప్యాచెస్ అనేటివి మనం రాత్రి పడుకునే ముందు కాళ్ళను శుభ్రంగా సబ్బుతో కడుక్కొని అరకాళ్ళ పాదం మధ్యలో ఈ ఫుడ్ ప్యాచెస్ ని అతికించాలి. ఉదయం లేచిన తర్వాత ఈ ఫుడ్ ప్యాచెస్ ని తీసివేయాలి. ఆ యొక్క ఫుడ్ ప్యాచెస్ మనం వేసుకునేటప్పుడు వైట్ కలర్ లో ఉంటుంది. మార్నింగ్ లేచి తీసి చూస్తే ఆ యొక్క ఫుడ్ ప్యాచెస్ అనేది బ్లాక్ కలర్ లో మారడం జరుగుతుంది. అంటే ఆ, మన యొక్క బాడీలో ఉండే కెమికల్ కానివ్వండి, మన యొక్క బాడీ ఉండే చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క దాన్ని తీసివేయడం అనేది జరుగుతుంది. అలాగే మన బాడీలో ఉండే విష పదార్థాన్ని అన్ని స్వీకరిస్తుంది. ఈ ఫుడ్ ప్యాచెస్ వాడడం వల్ల మానసిక ఒత్తిడి మరియు అతి నిద్ర నుండి కాపాడుతుంది. రక్త సరఫరా, మన బాడీలో రక్త సరఫరా అనేది బాగా జరుగుతుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. నోటి నోటి యొక్క దుర్వాసన నుండి దూరం చేస్తుంది. బరువు తగ్గుటకు సహాయపడుతుంది. వెయిట్ లాస్ కావాలనుకునే వారు కూడా ఫుడ్ ప్యాచెస్ వాడవచ్చు. మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. చెమట నుండి వచ్చే దుర్వాసనను మనం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బయటికి వెళ్ళామంటే ఖచ్చితంగా చెమట అనేది వస్తుంది. ఆ యొక్క దుర్వాసన నుండి ఈ యొక్క ఫుడ్ ప్యాచెస్ అనేది కాపాడడం జరుగుతుంది. మూత్రపిండాలను శుభ్రంగా ఉంచుతుంది. తరచుగా వచ్చే తలనొప్పిని, మైగ్రేన్ తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ను ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ను ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది. గ్లూకోజ్ మైన్, వెస్టేజ్ గ్లూకోజ్ మైన్ 450 మిల్లీగ్రాములు కలిగి ఉంటుంది. గ్లూకోజ్ మైన్ అనేది సహజమైన సమ్మేళనం. ఇది ఆరోగ్యకరం, ఆరోగ్యవంతమైన మృదులాస్థి మరియు సైనోవియల్ ద్రవంలో కనిపిస్తుంది. కీళ్లను ట్యూబ్రికేట్ చేయడానికి గ్లూకోజ్ మైన్
సహాయపడుతుంది. ఆరోగ్యవంతమైన మృదులాస్థికి తోడ్పడుతుంది. ఇది మృదులాస్థి పునర్జీవనాన్ని పెంపొందించుటకు సహాయపడుతుంది. గ్లూకోజ్మైన్ కీళ్లను ద్రవ పదార్థం చేయడానికి సహాయపడుతుంది మరియు ఆరోగ్యకరమైన మృదులాస్థిని మద్దతిస్తుంది. కొలాజిన్ కొలాజిన్ ఒక ప్రోటీన్. ఇది మనకు ఎముకల స్నాయువులలో కూడా కనిపిస్తుంది. కొలాజిన్ 3 అమైనో ఆమ్లాలతో రూపొందించబడింది. కొలాజిన్ అనేది ఆరోగ్యవంతమైన కీళ్లలోని ప్రధానమైన నిర్మాణాత్మకమైన ప్రోటీన్ మరియు మానవ శరీరంలో భారీగా ఉండే ప్రోటీన్. అది శరీరం అంతటా శక్తిని మరియు సాగుదలను నిర్వహణ చేస్తుంది. మనకు వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొలాజిన్ క్షీణత అనేది తగ్గడం జరుగుతుంది. ఆ విధంగా కొలాజిన్ యొక్క క్షీణత తగ్గినప్పుడు చర్మంపై ముడతలు పడడం కానివ్వండి, ఎముకలు బలంగా లేకుండా పెలుసుగా తయారు కావడం జరుగుతుంది. కీళ్ళ మృదులాస్థి క్షీణించడాన్ని ఎక్కువ చేస్తుంది. రోజు హిప్ సారము మరియు విటమిన్ సితో ఉండే వెస్టేజ్ కొలాజిన్ శరీరాన్ని ప్రాణాధారమైన కొలాజిన్తో భర్తీ చేయడానికి సహాయపడుతుంది. ఆరోగ్యవంతమైన కణజాల నిర్వహణలో సహాయపడుతుంది. అది కీళ్ళ సౌఖ్యత, అణువు మరియు మృదులాస్థి ఆరోగ్యంను మద్దతు ఇచ్చేందుకు నిరూపితమైంది. బిగ్గరగా మరియు కదలలేని కీళ్ళ నొప్పుల నుండి ఊరటనిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ సో అవకాశం. మోకాళ్ళ నొప్పులు మీరు అన్నట్టు చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. కొంతమందికి నైట్ పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ కానీ లేదా మిడ్ నైట్ ఏదైనా లెగవాలన్నా కదలాలన్నా అసలు కీళ్ళు అనేవి సహకరించు, చాలా ఇబ్బంది పడతారు. సో మన సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో మా ఫాదర్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. సో మా వాస్తవానికి అయితే ఆపరేషన్ చేయించాలి, బట్ మా ఫాదర్ యూజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంది. 80% వరకు తగ్గింది, బట్ ఓవర్ వెయిట్ ఉన్నారు కొద్దిగా. సో ఆ వెయిట్ తగ్గితే నార్మల్గానే ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం. ఎస్, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సప్లిమెంట్స్ గురించి ఎనీ ప్రోడక్ట్ మీకు నచ్చింది ఏదైనా, అగ్రికి సంబంధించి కానీ ఏదైనా, అగ్రి కానీ లేకపోతే సప్లిమెంట్స్ లేదు బ్యూటీ లేకపోతే వాటర్, ఎయిర్ ప్యూరిఫై, మీకు నచ్చింది ఏదైనా. సో ఏదో ఒక విషయం గురించి మాట్లాడడానికి ప్రయత్నించండి. రామారావు సార్ అన్మిట్ ఇచ్చాను. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ సార్. కొన్ని ప్రొడక్ట్లు నేను చెప్తాను సార్, జనరల్ ప్రొడక్ట్స్. ఓకే, హోస్ట్ ఇస్తారా సార్? ఎస్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఈరోజు హోస్ట్ వచ్చింది చూడండి, కళ్యాణ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి. ఓకే మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. కళ్యాణి మేడం. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ మేడం. కంటిన్యూ సార్, మీది కంప్లీట్ అయినాక నేను చెప్తా. ఓకే, మీది ఎంత టైం పడుతుంది మేడం? 2-3 minutes. ఓకే, అది చెప్పేసేయండి మేడం. చెప్పాలా? తర్వాత తీసుకుంటా. ఓకే, కంటిన్యూ చేయండి. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ప్రొడక్ట్స్ చెప్తా సార్. కంటిన్యూ మేడం. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆమ్లా ఆయుర్వేదంలో దాదాపు ఒక 3000 సంవత్సరాలకు పైగా ఈ ఆమ్లాకి
పెద్ద పేరుంది సార్. ఇది ఔషధ ప్రయోజనాలకి ఫేమస్. ఇది విటమిన్ సిని ఎక్కువ ఉండడం వల్ల ఇది మనకి బాడీకి కావలసినటువంటి యాంటీ ఆక్సిడెంట్లను మరియు ఫ్లవనైడ్లను ఉండడం వల్ల శరీరం యొక్క రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. హ్యూమిడిటీ పవర్ అంటాం కదా. కరోనా తర్వాత దాదాపు అందరూ వీక్ అయినట్టుగా వినికిడి వచ్చింది. తర్వాత హార్ట్ అటాక్కి కూడా ఎఫెక్ట్ అయిందని చెప్పేసి చాలామంది నానుడి, అంటే ఎక్కువ మంది హార్ట్ అటాక్కి తక్కువ ఏజ్లో, అతి చిన్న ఏజ్లో హార్ట్ అటాక్కి ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ వల్ల కావచ్చు, కరోనా ఎఫెక్ట్ నుంచి కావచ్చు. కాబట్టి ఈ ఆమ్లాని రెఫర్ చేయండి అందరికీ. ఆల్మోస్ట్ ఆల్ మనకున్నటువంటి ఎవరైనా సరే మన లీడర్స్ అందరికీ కూడా అడ్వైస్ ఇవ్వండి. హ్యూమిడిటీ పవర్ని పెంచుతుంది ఇది బాగా. తర్వాత మనకి డైజెషన్ సిస్టాన్ని బెస్ట్గా చేస్తుందండి. ఎందుకంటే ఆహారంలో ఉన్నటువంటి అన్ని పోషకాలని కూడా మన శరీరానికి కావలసినటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం మనకు అందించి శరీరాన్ని మంచి శక్తివంతంగా తయారు చేస్తుంది. కాబట్టి దీన్ని అందరూ వాడమని అడ్వైజ్ చేయండి మన లీడర్స్కి. ఫస్ట్ మన లీడర్స్కి అని ఎందుకు అంటున్నానంటే, మనం ఏది చేయాలన్నా ఏది సాధించాలన్నా హెల్తీగా ఉండాలనేటువంటి మన సింబల్ ఏదైతే ఉందో, మనం ఏదైతే అనుకుంటామో, కాబట్టి ఫస్ట్ మనం దాన్ని ఫాలో అయిన తర్వాత ఎదుటి వారికి చెప్పడం కరెక్ట్. కాబట్టి ముందుగా మనం అందరం వాడుకుందాం. సో దీని ఎంఆర్పి వచ్చేసి 220 రూపీస్ అండి. పీవీస్ వచ్చేసి 6.17, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 185 రూపీస్ ఉంటుంది. మనకు కావాల్సిందల్లా ఏంటి అంటే హెల్తీగా ఉండడం. రోగనిరోధక శక్తిని మనం పెంచుకున్నాము అంటే మనకు వచ్చేటువంటి బాడీలో డిసీజ్ ఏదైనా ఉంటే దాన్ని ఫైట్ చేస్తుంది. మన హ్యూమిడిటీ పవర్ ఏదైతే ఉందో వచ్చినటువంటి డిసీజెస్కి ఫైట్ చేస్తుంది. కాబట్టి మనం దీన్ని స్ట్రాంగ్గా ఉంచుకుంటే హెల్తీగా ఉండడానికి బాగుంటుంది. నెక్స్ట్ అలోవెరా. అలోవెరా అందరూ రెగ్యులర్గా వింటూనే ఉంటాము. నార్మల్గా హెయిర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి బెస్ట్ సప్లిమెంట్గా, న్యాచురల్ ప్రోడక్ట్గా మనం వింటూ ఉంటాం. అండ్ బీపీ షుగర్ పేషెంట్స్కి కూడా ఇది బెస్ట్ సప్లిమెంటరీ. వెస్టేజ్లో ఉన్నటువంటి ఇది కలమంద మొక్క నుంచి వచ్చినటువంటిది. ఇది 20కి పైగా ఆవశ్యకమైనటువంటి అమైనో ఆమ్లాలు మరియు కాల్షియం, మెగ్నీషియం, సోడియం ఇట్లా చాలా రకాలైనటువంటి మినరల్స్ ఇందులో ఉంటాయి. ఎంజైమ్లు, విటమిన్లు, తర్వాత నైట్రోజన్ మరియు ఇతర అంశాలు కూడా ఉంటాయి. ఇది డైజెషన్ సిస్టమ్ని అడ్జస్ట్మెంట్, బాడీకి తగ్గట్టుగా మనకి ఎట్లా ఉంటే బాగుంటుందో అది సెట్ చేయడంలో సహాయం చేస్తుంది. మలబద్ధకం మెయిన్గా అండర్లైన్ చేసుకోండి. మలబద్ధకం, ఎసిడిటీ నవే డేస్ ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి బికాస్ ఆఫ్ వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకోవడం వల్ల. పనిలో పడి తన ఉన్నటువంటి బిజీ షెడ్యూల్కి ప్రతి ఒక్క పర్సన్ చేసేటువంటి బ్లండర్ మిస్టేక్ ఏంటంటే వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకోవడం. వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకోవడం వల్ల మోషన్ ప్రాబ్లం రావడం, యూరిన్ ప్రాబ్లం రావడం, ఇవన్నీ కూడా కామన్ థింగ్స్ అయినాయి నవేడేస్. కాబట్టి దీన్ని వాడుతూ వాటర్ క్వాంటిటీని ఎక్కువగా తీసుకోవాలని అడ్వైస్ చేయాలా. ఎసిడిటీ ప్రాబ్లం అండ్ మలబద్ధకం రెండిటికి కూడా బెస్ట్ సప్లిమెంట్. కాలేయ బలహీనత తర్వాత ఇట్లాంటి వాటికి బెస్ట్ సప్లిమెంట్ ఇది. నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా సొల్యూషన్ అంటే ఇదే అండి. ఎందుకంటే
కలమందలో ఉన్నటువంటి మంచి గుణాలు అవన్నీ కూడా స్కిన్కి, హెయిర్కి, వీటన్నిటికీ స్మూత్గా ఉంచేటువంటి లక్షణాలు దీనికి ఉంటుంది. జుట్టు కూడా చుండ్రు ఉన్నా, జుట్టు రాలే సమస్య ఉన్నా ఇవన్నిటిని కూడా సెట్ చేస్తుంది. కాబట్టి దీన్ని వాడడానికి బెస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, షుగర్ పేషెంట్స్కి, బీపీ పేషెంట్స్కి, హెయిర్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి, మలబద్ధకం ఉన్నటువంటి వాళ్ళకి, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి. ఎసిడిటీ ప్రాబ్లం లేని వాళ్ళంటూ లేరు ఇప్పుడు. ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ అట్లాంటిది, తినేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అంతా కూడా ఆయిల్ ఫుడ్ అవ్వడం, జంక్ ఫుడ్ అవ్వడం, వీటన్నిటి నుంచి మన శరీరాన్ని మొత్తం కూడా డేంజరస్లోకి నెట్టేస్తున్నాము. కాబట్టి అలోవెరా అనేది బెస్ట్ సప్లిమెంట్ అండి. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా అప్లైనర్ లింగస్వామి గారికి, మెంటర్ వెంకటేష్ గారికి, ఈ జూమ్లో ఇలా ఇంత మంచిగా హ్యాపీగా అవుతున్నందుకు రమేష్ చంద్ర గురూజీకి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో వండర్ఫుల్ ప్రొడక్ట్స్ రెండు కూడా ఖచ్చితంగా డైలీ మనం ఇవి తీసుకుంటా ఉంటే ఖచ్చితంగా మన శరీరానికి మంచి ఇమ్యూనిటీ బూస్ట్ ఇస్తాం. సో మనకి ఎలాంటి డిసీజ్ అనేవి కూడా రాకుండా మనం ముందు జాగ్రత్తగా వాడుకుంటే ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఈరోజు మనం కొన్ని అగ్రి ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. సో డైలీ మనం ఎక్కువగా సప్లిమెంట్స్, నార్మల్ కేటగిరీస్ అన్ని కూడా చెప్పుకున్నాం. సో ఈరోజు మనం అగ్రి ప్రొడక్ట్స్ గురించి కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో మన కంపెనీలో మన వెస్టీజ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండ్ మన దాంట్లో దాదాపు 4 రకాల కేటగిరీస్ ప్రొడక్ట్స్ ఈరోజు మనకు తెలుసు. ఏంటంటే అగ్రి ప్రొడక్ట్స్, అదేవిధంగా జనరల్ ప్రొడక్ట్స్, ఇంకా అంటే హోమ్ కేర్ కానీ, సో ఇంకా ఇంటికి సంబంధించిన ఎటువంటి అంటే జనరల్ ప్రొడక్ట్స్ ప్లస్ ఇంకా మనకి బ్యూటీ కేర్, సో హెల్త్ సప్లిమెంట్స్. సో ఈ విధంగా మనకి 4 రకాల కేటగిరీస్ అన్ని కూడా మన కంపెనీలో దాదాపు 450కి పైగా ఈ యొక్క ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి. సో అందులో మనకి దాదాపు అన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి సో మనం ప్రతి ఒక్క ప్రొడక్ట్ని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలండి. తెలుసుకుంటేనే మనం ఎక్కువగా ఈ యొక్క ప్రొడక్ట్స్ గురించి అందరికీ తెలియజేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకే ఈరోజు సో ఈ కేటగిరీస్ లో మనకి అగ్రి ప్రొడక్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏదైతే సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపరచుకోవడం,
సో ఇలాంటిది సప్లిమెంట్స్ కాకుండా ముందుగా మూలం అసలు ఎక్కడి నుంచి మనకి ఆహారం అనేది ఖచ్చితంగా మనం ఆహారం నుంచే ఎక్కువ పోషకాలు అనేవి రావాలి. సో అలాంటి పోషకాలు లేనందువల్ల ఈరోజు మనం సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం. సో అదేవిధంగా కంపెనీ ఏంటంటే మూలాల నుంచి ఈరోజు ఈ యొక్క ఆరోగ్యం అనేది అందరూ తీసుకోవాలని చెప్పేసి అగ్రి ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. సో అగ్రి ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ కాబట్టి సో మనకి ఈ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ తీసుకొని ఈ యొక్క పంటకి యూజ్ చేసినట్లయితే మనకి మంచి ఆరోగ్యమైన పంట మనకు రావడం జరుగుతుంది. సో అలాంటి పంట మనం తీసుకున్నట్లయితే మనకి ఎలాంటి డిసీజెస్ అనేవి రాకుండా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. సో ఈ విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం విధి విధానాలని మరియు వారి యొక్క ఆదేశాలని పాటిస్తూ మన కంపెనీ ఈరోజు అగ్రి ప్రొడక్ట్స్ అనేది మనకు తీసుకురావడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మనకి పంట దిగుబడి మరియు నాణ్యతతో ఒక స్థిరమైన పెరుగుదల కొరకు ఈ యొక్క వెస్టేజ్ అనేవి అగ్రి ప్రొడక్ట్స్ అనేవి మనకి అందించడం జరుగుతోంది. సో ఇందులో మనకి ముఖ్యంగా పంట పోషణ ఇస్తుంది. అదేవిధంగా పంట వ్యాధుల నుండి నివారణ చేయడానికి మరియు యాక్టివేటర్లుగా స్పైటర్లుగా ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి పనిచేయడానికి ఈ యొక్క ఏదైతే జీవ ఎరువులు మరియు పంట జీవ ప్రేరేపకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిళితమైనటువంటి అగ్రి ప్రొడక్ట్స్ మనవి. సో వెస్టేజ్ లో అగ్రి ప్రొడక్ట్స్ అనేవి ఆధునిక బయోటెక్నాలజీ ఆధారంగా రూపొందించబడినవి. సో అదేవిధంగా మెరుగైన వేరుకాండం అభివృద్ధి అంటే మొక్కల యొక్క వేరుకాండం అనేది అభివృద్ధి చెందడానికి మరియు మట్టి సారం పెంచడానికి మట్టి కండిషన్ అంటే పీహెచ్ లెవెల్స్ ఏదైతే ఉందో ఆ యొక్క పీహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ అనేవి మనకు తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా మొక్కల్లో అనేక రకాల వ్యాధులు అనేవి ఎక్కువగా పంటని పీడిస్తూ ఉంటాయి. సో అలాంటి వ్యాధులను రాకుండా వ్యతిరేకంగా వ్యాధి నిరోధకత పెంచడానికి వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి వ్యాధి నిరోధించడానికి ఇమ్యూనిటీని పెంచడానికి ఈ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి. సో అదేవిధంగా దిగుబడి పెంచడానికి ఎక్కువ సహాయపడుతుంటాయి ఈ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ అనేవి. సో ముఖ్యంగా క్వాలిటీ, సో ఎప్పుడైతే పంట క్వాలిటీ ఉంటుందో సో మంచి ఆరోగ్యమైనటువంటి పంట మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా క్వాలిటీతో పాటు షైనింగ్, సో ఎప్పుడైతే ఎలాంటి వ్యాధులు యొక్క పంటకి రాకుండా ఉంటాయో అప్పుడు మనకి ఒక షైనింగ్ మంచి నాణ్యమైనటువంటి షైనింగ్ ఉన్నటువంటి దిగుబడి అనేది మనకు రావడం జరుగుతుంది. సో అలాంటి షైనింగ్ క్వాలిటీ మంచి దిగుబడి రావడానికి మన యొక్క అగ్రి ప్రొడక్ట్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడతాయండి. సో వాటి గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా చూస్తే ఇక్కడ అగ్రి గోల్డ్. సో అగ్రి గోల్డ్ చూడండి, ఇక్కడ ఇది మనకి మొక్క లోపలికి చొచ్చుకొని పోయి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అంటే మొక్క మూలాల్లోకి వెళ్ళిపోతుంది. సో మూలాల్లోకి వెళ్ళి వేరుకాండం నుంచి మంచి అభివృద్ధి అయ్యి ఆ యొక్క ఎలాంటి మొక్కకి హాని రాకుండా మంచి ఎదుగుదలకి ఈ యొక్క అగ్రి గోల్డ్ అనేది అంటే బాగా ఎక్కువ గ్రోత్ రావడానికి ఈ యొక్క అగ్రి గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది మొక్క కణంలో సైటోప్లాజం ప్రసరణను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. ఇది పంట దాని జీవక్రియ కార్యకలాపాలను పెంచడానికి అంటే జీవక్రియ దాని యొక్క జీవన శైలి ఏదైతే ఉందో అదంతా మెరుగుపడి మంచి దిగుబడి రావడానికి బాగా ఎదుగుదలకి ఈ యొక్క అగ్రి గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మొక్క యొక్క ఎదుగుదల ఎప్పుడైతే బాగా వస్తుందో మనకి దిగుబడి అనేది బాగా వస్తుంది. సో అగ్రి గోల్డ్ ముఖ్యంగా మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటది. సో ముఖ్యంగా అగ్రి గోల్డ్ అనేది కిరణజన్య సంయోగక్రియ. సో అందరికీ తెలుసు కిరణజన్య సంయోగక్రియ అంటే ఈ యొక్క పంట ఎప్పుడైతే ఈ యొక్క ఏదైతే కాయ పింద ఏర్పడటానికి ఈ యొక్క అంటే తన ఆహారాన్ని తయారు చేసుకోవడానికి కిరణజన్య సంయోగక్రియ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరుస్తుంది, సక్రమంగా జరిగేలా చేస్తుంది. అప్పుడు మనకి పంట అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో మొక్కల్లో జరిగే జీవరసాయన క్రియలను వేగవంతం చేసి ఎదుగుదలకు మరియు మొక్క మెత్తదనానికి ఈ యొక్క అగ్రి గోల్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అగ్రి గోల్డ్ అనేది రోగ నిరోధక శక్తి అంటే మొక్కకి మంచి ఇమ్యూనిటీ పవర్ని ఇవ్వడానికి ఈ యొక్క అగ్రి గోల్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వైట్ రూట్స్ పెరగడానికి అంటే వేరులో వైట్ రూట్స్ ఉండి ఈ యొక్క వేరు యొక్క కాండం వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరుస్తుంది. వేర్లు ఎప్పుడైతే ఎక్కువగా తయారవుతాయో మొక్క పంట అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఆ యొక్క
వైట్ రూట్స్ ఏవైతే ఉందో వైట్ రూట్స్ ని పెంచడానికి ఈ యొక్క అగ్రిగోల్డ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి. సో ఇందులో మనకి ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 600 ఉంటుంది. సో మనకి డిపి ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుందండి. సో మనకి పీవీస్ వచ్చేసి కూడా మనకి 16.67 పీవీస్ అనేవి ఈ యొక్క అగ్రిగోల్డ్ ద్వారా మనకి రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా అగ్రిగోల్డ్ అనేది పంట ఎప్పుడైతే మామూలుగా పూర్తిగా మన చేతికి రాదు అనుకొని ఆ దశ ఏదైతే వచ్చినప్పుడు మనకి అగ్రిగోల్డ్ వాడినట్టయితే దానికి తిరిగి ప్రాణం ఇచ్చి దాని మళ్ళా పంట నిలబడేలా చేస్తుంది ఈ యొక్క అగ్రిగోల్డ్ అనేది. అంటే ఒక్కోసారి మనం వదిలేసుకునే పరిస్థితి వస్తుంది ఒక్కోసారి పంటలు అనేవి. సో ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడినప్పుడు మొక్క తట్టుకునే శక్తి లేనప్పుడు అప్పుడు పంట అనేది చాలా మనం చుట్టానికి మంచిగా అనిపించదు. సో అలాంటప్పుడు పంట ఇక దిగుబడి రాదు అని ఎప్పుడైతే మనం వదిలేసుకునే టైం ఏదైతే ఉందో ఆ టైంలో మనం అగ్రిగోల్డ్ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా దాన్ని మళ్ళా పునరుజ్జీవాన్ని దానికి ఇచ్చేసి పంట అనేది బాగా రావడానికి యొక్క అగ్రిగోల్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నానోటెక్. సో నానోటెక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్. సో ఇందులో మనకి 16 రకాల పోషక పదార్థాలు అనేవి ఈ యొక్క నానోటెక్ లో ఉంటాయండి. సో ఎందుకంటే మన శరీరానికి ఎట్లయితే పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఏవైతే అవసరమో సో మొక్కకు కూడా ఈ యొక్క పోషకాలు, విటమిన్స్ అనేవి ఖచ్చితంగా అవసరం అండి. సో పంటకి ఎప్పుడైతే ఈ యొక్క సరైన పోషక పదార్థాలు అందుతాయో సో పంట అనేది మంచి నాణ్యతతో కూడినటువంటి దిగుబడి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి పోషకాలు ఉన్నటువంటి ఏకైక ప్రొడక్ట్ మన అగ్రి నానోటెక్. సో ఇందులో మనకి 16 రకాల పోషకాలు ఏంటంటే కార్బన్, జింక్, కాపర్, ఐరన్, మెగ్నీషియం, బోరాన్, ఫ్లోరిన్, సల్ఫర్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మరియు కాల్షియం, మెగ్నీషియం, మాలిథిన్. సో ఇవన్నీ కూడా ఈ యొక్క అగ్రి నానోటెక్ లో ఉంటాయండి. సో ఇందులో మనకి ఎక్కువగా దేనికి ఉపయోగపడతాయి అంటే నానోటెక్ అనేది ఆకుముడత, బొబ్బర తెగులు నివారణకు చాలా గొప్పగా వండర్ఫుల్ గా పనిచేస్తుంది ఈ యొక్క అగ్రి నానోటెక్. సో అదేవిధంగా ఇందులో మనకి ఈ పోషకాలు ఏవైతే ఉన్నాయో మొక్కకి ఖచ్చితంగా అవసరం. సో అందులో మనకి 3 రకాలైనటువంటి బేసిక్స్ న్యూట్రిషన్స్ అంటే పోషకాలు అనేవి ఉంటాయి. సో అందులో మనకి బేసిక్, ప్రైమరీ అండ్ సెకండరీ న్యూట్రిషన్స్ అనేవి మొక్కకి అవసరం, చాలా అవసరం. సో బేసిక్ న్యూట్రిషన్స్ లో వచ్చేసి మనకి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ కూడా నీటి ద్వారా అందిస్తుంది. సో ఏదైతే భూమిలో ఉన్నటువంటి కార్బన్ ప్లస్ హైడ్రోజన్, ఆక్సిజన్ ని ఈ యొక్క వాటర్ ద్వారా మనకి ఈ యొక్క మొక్కకి అందిస్తూ ఉంటది. సో బేసిక్ న్యూట్రిషన్స్ అంటే మినిమం బేసిక్, ఖచ్చితంగా మినిమం అనేవి ఇవి ఖచ్చితంగా మొక్కకు అవసరం అండి. సో వీటిని అందించడానికి ఈ యొక్క అగ్ని నానోటెక్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రైమరీ న్యూట్రిషన్. సో ప్రైమరీ న్యూట్రిషన్ లో మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం సో ఇవి అనేవి ఖచ్చితంగా మొక్కకి అవసరం. సో వీటిని మొక్కకి అందించడానికి ఈ యొక్క నానోటెక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా తర్వాత వచ్చేసి సెకండరీ న్యూట్రిషన్స్. సో ఇందులో మనకి మైక్రో న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి. సో ఇందులో మనకి సెకండరీ న్యూట్రిషన్ లో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఉంటే సో మైక్రో న్యూట్రిషన్ అంటే మైక్రో చిన్నవి చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటది. సో మనకు కనపడదు. సో అవన్నీ కూడా ఇందులో మనకి మొక్కకు అందించడానికి యొక్క నానోటెక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అందులో ఉన్నటువంటి మైక్రో న్యూట్రిషన్స్ లో జింకు, కాపర్, ఐరన్, మ్యాంగనీస్, ఇంకా బోరాన్, ఫ్లోరిన్, మాలిథిన్ ఇవన్నీ కూడా ఉండటం వల్ల సో మొక్కలకి మంచి పూర్తిగా వాటిని అందించడానికి ఈ యొక్క నానోటెక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇందాక చెప్పుకున్నట్టు మనం దీనివల్ల ఆకుముడత ఈ యొక్క ఏదైతే ఈ న్యూట్రియన్స్ అన్ని మొక్కకు అందుతాయో సో అప్పుడు మనకి ఎలాంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏదైతే ఆకుముడత ఉందో ఇవి మొక్కకి రాకుండా, అదేవిధంగా చీడపీడలు, తెగుల నుంచి ఇంకా బొబ్బర తెగులు ఇలాంటివన్నీ కూడా మొక్కకి రాకుండా, సోకకుండా ఈ యొక్క నానోటెక్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎలాంటి వైరస్ వ్యాధులు రాకుండా ఈ యొక్క నానోటెక్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి. సో ఇది మనకి ఎంఆర్పి వచ్చేసి 750 రూపాయలు ఉంది.
సో మనకి డిపి ప్రైస్ వచ్చేసి 1200 హాఫ్ కేజీ అయితే మనకి 1250 రూపాయలకి వస్తుంది. సో ఇది పావు కిలో కాబట్టి మనకి 750 రూపాయలు, అంటే దాదాపు 630 రూపాయలకి మనకి ఈ యొక్క నానోటెక్ అనేది రావడం జరుగుతుంది. సో హాఫ్ కిలో అయితే మనకి 1250 రూపాయలకి డిపి ప్రైస్ లో వస్తుంది. సో ఇది 250 గ్రామ్స్ ఉన్నది. 250 గ్రామ్స్ ఉంటే మనకి 750 రూపాయలు. సో ఇక్కడ చూడండి ఎంఆర్పి ఉంది. 500 గ్రామ్స్ వచ్చేసి 1470 రూపాయలు ఉంటే మనకి డిపి ప్రైస్ వచ్చేసి 1250 రూపాయలకి మనకి ఈ నానోటెక్ అనేది రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే మన శరీరానికి ఎలాంటి పోషకాలు అవసరమో అలాంటి పోషకాలని ఈ యొక్క మొక్కకి పంటకి ఇచ్చినట్లయితే మనకి మంచి ఆరోగ్యమైనటువంటి పంట అనేది మనకు రావడం జరుగుతుంది. సో దాని ద్వారా మంచి దిగుబడి కూడా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి చూస్తే ఇక్కడ మనకి అగ్రి హ్యూమిక్. సో అగ్రి హ్యూమిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన మొక్కకి ఏదైతే ఉందో, పంటకి ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా హ్యూమిక్ అనేది ఇవ్వాలండి. సో అగ్రి హ్యూమిక్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇందులో 6.0 క్రియాశీలక హ్యూమిక్ పదార్థాన్ని కలిగి ఉంటుంది. సో హ్యూమిక్ అనేది ఫల్విక్ యాసిడ్ మరియు హ్యూమిస్ రూపంలో ఉంటుంది. సో ఇది మట్టిలో ఉండేటువంటి గాలి శాతం, అంటే బయట కూడా కాదండి, మనకి భూమిలో కూడా ఈ యొక్క వాయువులో ఉన్నటువంటి ఆక్సిజన్ కానీ హైడ్రోజన్ కానీ ఇవన్నీ కూడా మొక్కకు అందించడంలో ఈ యొక్క అగ్రి హ్యూమిక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో మట్టి ద్వారా ఈ యొక్క గాలి శాతాన్ని ఎక్కువగా మొక్కకు అందిస్తుంది. సో నీటిని పట్టి ఉంచే సామర్థ్యం, అంటే ఎప్పుడైతే మనం భూమిలో ఉన్నటువంటి వాటర్ అనేది ఏదైతే ఉందో ఆ వాటర్ని పూర్తిగా మొక్కకు అందించేలా, ఆ వాటర్ని ఖచ్చితంగా మొక్కకి సరైన రీతిలో అందించేలా ఈ యొక్క హ్యూమిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో మట్టిలో ఉండే సూక్ష్మ మొక్కలు, అంటే మనకి మట్టిలో కూడా చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న సూక్ష్మమైన, అంటే కంటికి కనపడినటువంటి మొక్కలు ఉంటాయి. వాటిని పెంచడం వల్ల వాటి ద్వారా మనకి ఈ యొక్క ఏదైతే మన పంట ఉందో పంటకి వాటి యొక్క సూక్ష్మ మొక్కలను వాటి యొక్క సామర్థ్యం పెంచడానికి ఈ యొక్క హ్యూమిక్ అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా నేలలో ఉండేటువంటి పోషక నిలుపుదలను మరియు మొక్కలచే ఆ పోషకాలను తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే అనేక రకాల ఇందాక చెప్పుకున్నట్టు మనం పోషకాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మొక్కకి అందించడంలో, అంటే పంటకి అందించడంలో ఈ యొక్క హ్యూమిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే పోషకాలు ఈ యొక్క మొక్కకి అందుతాయో సో అప్పుడు మనకి మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి భూమిలో ఉన్నటువంటి నీటి శాతాన్ని మరియు నీటిని పట్టి ఉంచే సామర్థ్యాన్ని మరియు పోషకాలు అన్నిటిని కూడా మొక్కను గ్రహించే విధంగా ఈ యొక్క హ్యూమిక్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇందాక మనం నానోటెక్ లో చెప్పుకున్నప్పుడు ఏదైతే భూమిలో సరైన పోషకాలు లేనప్పుడు ఆ యొక్క నానోటెక్ ఉపయోగించినప్పుడు మనకి సరైన పోషకాలు భూమిలోకి రావడం జరుగుతుంది. సో దాంతో పాటు మనం హ్యూమిక్ ఇచ్చినట్లయితే ఆ యొక్క నానోటెక్ లో పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొక్కకు అందించడంలో ఈ యొక్క హ్యూమిక్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి హ్యూమిక్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 500 ml 650 రూపాయలు ఉంటుంది. సో మనకి డిపి ప్రైస్ వచ్చేసి సో 550 రూపాయలకి మనకి డిపి ప్రైస్ రావడం జరుగుతుంది. సో మనకి 18 పీవీలు కూడా రావడం జరుగుతుంది. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి అగ్రి హ్యూమిక్ అనేది. సో పంటకి ప్రతిసారి మనం యూజ్ చేసినప్పుడు ఈ యొక్క అగ్రి హ్యూమిక్ అనేది ఉపయోగిస్తూ ఉంటాము ఎక్కువ శాతం. సో ఇక్కడ చూస్తే మనకి అగ్రి 82. సో ఇది చాలా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. సో ప్రతిసారి మనం మొక్కకి ఏదైతే ఈ యొక్క పై మందులు కానీ అడుగు మందులు కానీ మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క 82 అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అగ్రి 82 అనేది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. సో ఇది మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో యాక్టివేటర్ గా, స్ప్రెడర్ గా, వెటర్ గా ఈ యొక్క అగ్రి 82 అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఇదేంటంటే నానో టెక్నాలజీ ద్వారా ఆధారితమైనటువంటి అధిక వ్యాప్తి సామర్థ్యం, అంటే స్ప్రెడర్ గా పనిచేస్తుంది. సో అదేవిధంగా మనకి ఇందులో నానో సిలికాన్ మిళితమైంది ఇందులో. సో ఇందులో అగ్రో కెమికల్స్, హెర్బిసైడ్స్ మరియు ఎరువుల యొక్క వ్యాప్తిని, అంటే మనం ఏదైతే
బయట మందులు అగ్రి ఫెర్టిలైజర్స్ ఏవైతే వాడుతున్నామో సో వాటి ద్వారా మనకి పంటకి ఎక్కువ కెమికల్ అనేది రావడం జరుగుతుంది. సో అలాంటి కెమికల్ ని తగ్గించడానికి మనం ఈ యొక్క నానో టెక్నాలజీతో తయారైనటువంటి 82 ఏదైతే మనం వాడతామో సో ఇది వాడినప్పుడు వాటి యొక్క రసాయనాలు ఏవైతుందో కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసి వాటిని తగ్గించేసి పంట మంచి ఆరోగ్యమైన పంట రావడానికి ఈ యొక్క 82 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మనకి ఇందులో నీటి ఆవిరి రేటును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంటే వెటర్గా అంటే ఎప్పుడు తడిగా ఉండేలా పంట ఎప్పుడు ఈ యొక్క ఎండిపోకుండా మొక్కని ఎప్పుడు పచ్చగా ఉండేలా ఈ యొక్క 82 అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మొక్క మట్టిలో ఉన్నటువంటి శోషణని పెంచుతుంది. అంటే ఇప్పుడు మట్టిలో అనేక రకాల పోషకాలు మనం వేసే ఎరువులు ఏవైతే ఉన్నాయో ఆ ఎరువుల్ని వేస్ట్ కాకుండా ఈ యొక్క 82 అనేది మొత్తాన్ని కూడా మనం తీసుకున్నటువంటి మనం పంటకి ఇచ్చినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పంట వినియోగించుకునే విధంగా ఈ యొక్క 82 అనేది బాగా ఉపయోగపడుతుంది. సో పంట సామర్థ్యాన్ని పెంచుతుంది. సో ఎప్పుడైతే మన పోషకాలు ఇవన్నీ పంటకి అందిస్తామో అప్పుడు వాటి యొక్క సామర్థ్యం పెరిగి పంట సామర్థ్యం పెరిగి మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా 82 అండి. సో ఇందులో మనకు వచ్చేసి చూస్తే 5 లీటర్స్ ఉంటుంది, 1/2 లీటర్ ఉంటుంది, ఇంకా 100 ml ఇంటూ 3 pieces అంటే 100 ml ఇవి 3 బాటిల్స్ మనకి ఒక సెట్ రూపంలో ఉంటుంది. సో 5 లీటర్ వచ్చేసి మనకి 4,300 రూపాయలు ఉంటే ఇది ఎంఆర్పి. సో అదేవిధంగా 1/2 లీటర్ది మనకి 535 రూపాయలు ఉంటుంది. సో 100 ml 3 బాటిల్ వచ్చేసి మనకి 381 రూపాయలకి మనకి ఎంఆర్పి ఉంటే మనకి డిపి ప్రైస్ లో వచ్చేసి సో 500 ml అయితే మనకి 1,250 రూపాయలకి రావడం జరుగుతుంది. సో తర్వాత మనకి 5 లీటర్ వచ్చేసి ఇక్కడ 4,300 ఉంటే మనకి డిపి ప్రైస్ మీద 4,000 రూపాయలకి మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 100 ml వచ్చేసి మనకి 320 రూపీస్కి మనకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి మంచి ప్రొడక్ట్స్ ఇది అగ్రి 82 అనేది. సో మొక్కకి మంచి తేమనిస్తూ మొక్క యొక్క పోషకాలు ఏవైతే ఉన్నాయో సమర్థవంతంగా పూర్తిగా పంట మొత్తం యొక్క పోషకాలను అందిస్తూ స్ప్రెడర్ గా పనిచేస్తుంది. ఏదైతే మనం పై మందులు వాడతామో సో పై మందులు వాడినప్పుడు ఎక్కువగా వేస్ట్ కాకుండా ఈ యొక్క 82 అనేది పూర్తిగా ఆ యొక్క ఏదైతే మనం పంటకి ఇచ్చినటువంటి ఫెర్టిలైజర్స్ ఏవైతే కానీ లేకుంటే మన అగ్రి ప్రొడక్ట్స్ ఏదైతే ఇస్తామో వాటిని వేస్ట్ కాకుండా మొక్క పూర్తిగా వినియోగించుకునేలా ఈ యొక్క 82 అనేది ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ చూస్తే అగ్రి ప్రొటెక్ట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మొక్కకి ఎలాంటి రోగాలు రాకుండా, ఎలాంటి తెగుళ్ళు రాకుండా, ఎలాంటి వైరస్ అనేది మొక్కకి సోకకుండా సో పంట అనేది ఆరోగ్యంగా ఉండేలా ఈ యొక్క ప్రొటెక్ట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో అగ్రి ప్రొటెక్ట్ అనేది సముద్ర మొక్కల నుండి తీసుకొచ్చినటువంటి మొక్క జాతులతో తయారు చేయబడినటువంటి ఒక భిన్నమైనటువంటి మంచి పంటకి రక్షణ ఇచ్చేటువంటి ప్రొడక్ట్ ఇది అగ్రి ప్రొడక్ట్ అనేది. సో ఇది ఏ విధంగా ఎంజైమ్లు మరియు యాంటీబయోటిక్స్ ఉత్పత్తి చేయడం ద్వారా సో వివిధ రకాల మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంటే మొక్కల పెరుగుదలకి ఈ యొక్క ప్రొడక్ట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో పోషకాలను తగినట్లుగా అన్ని రకాలైనటువంటి బ్లాస్టులను తీసి అంటే మనకి అనేక రకాల తెగుళ్ళు మచ్చలు తెగుళ్ళు అనేవి రావడం జరుగుతుంది. సో అలాంటి తెగుళ్ళు పంటకి రాకుండా సో ఒక పంట పెరుగుదలను పెంచడానికి ఈ యొక్క ప్రొడక్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా చూస్తే మనకి గోధుమ రంగు మచ్చలు, మజ్జిగ తెగుళ్ళు, వేరు తొలిచే పురుగులు, కాండం పట్టి పీడించే పురుగులు సో ఇవన్నీ మనకి పంటకి రావడం జరుగుతూ ఉంటది. సో అలాంటి సమస్యలు రాకుండా, అలాంటి తెగుళ్ళు కానీ మచ్చలు కానీ పురుగు కానీ చేరకుండా ఈ యొక్క ప్రొటెక్ట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే పంటకి ఒక సోల్జర్ గా పనిచేస్తుంది. ఎలాంటి డిసీజెస్ అనేవి ఈ పంటకి రాకుండా అగ్రి ప్రొటెక్ట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో అనేక రకాల తెగుళ్ళు, ఏ పంటకి ఏ తెగుళ్ళు వచ్చినా కానీ ఈ యొక్క ప్రొటెక్ట్ అనేది వాడటం వల్ల పంట ఆరోగ్యంగా ఉంటుంది. మంచి దిగుబడి రావడానికి ఈ యొక్క ప్రొటెక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అగ్రి ప్రొడక్ట్ వచ్చేసి మనకి 500 గ్రామ్స్ వచ్చేసి మనకి 1,475 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా
250 గ్రామ్స్ అంటే పావు కిలో వచ్చేసి 760 రూపాయలు మనకి ఎంఆర్పిగా ఉంటే, మనకి డిపి ప్రైస్ లో వచ్చేసి సో హాఫ్ కేజీ వచ్చేసి మనకి 1250 రూపాయలకి వస్తుంది. ఎంఆర్పి 1475 ఉంటే మనకి 1250 రూపాయలకి డిపి ప్రైస్ లో రావడం జరుగుతుంది. సో అదేవిధంగా పావు కిలో వచ్చేసి మనకి 760 రూపాయలు ఉంటే మనకి 630 రూపాయలకే ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మన యొక్క ఐడి మీద రావడం జరుగుతుంది. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది. సో అనేక రకాల ఏవైతే పంటకు వచ్చేటువంటి అనేక రకాల రోగాల నుంచి, తెగుళ్ళ నుంచి, అదేవిధంగా పురుగు చేరకుండా అంటే అసలు పురుగు రాకుండానే మనం ముందుగా వాడటం వల్ల ఎలాంటి చీడపీడ పురుగుల నుంచి మనం పంటని రక్షించుకోవచ్చు ఈ యొక్క అగ్రి ప్రోడక్ట్ ద్వారా. సో నెక్స్ట్ వచ్చేసి మాస్, అగ్రి మాస్. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది. సో మాస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఈ యొక్క పంట ఏదైతే పూలు కాయలు ఎక్కువగా రావడానికి, అంటే ఎప్పుడైతే పూత దశ ఏదైతే ఉందో, పూత దశ వచ్చే ముందు ఈ యొక్క ప్రొడక్ట్ అగ్రి మాస్ మనం ఉపయోగించినట్లయితే ఆ పూత అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా పూత వచ్చిన తర్వాత మళ్ళా కాయగా ఈ యొక్క పూత అనేది కాయగా మారే దశలో ఎప్పుడైతే మనం ఉపయోగించినట్లయితే ఆ యొక్క కాయ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి పూత ఎక్కువ వస్తుందో కాయ కూడా అంతే విధంగా మనకి ఎక్కువ రావడం జరుగుతుంది. సో అలాంటి పూత పిందె రావడానికి, పూత మరియు పిందె పెరగడానికి ఎక్కువగా ఈ యొక్క మాస్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఎక్కువగా పూత పిందె రావడానికి ఈ యొక్క మాస్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇందులో పూర్తిగా పోషణ అంటే మొక్కలకి మంచి పూర్తి పోషణకి, అంటే మంచిగా రావడానికి, ఎదుగుదల పెరగడానికి ఈ యొక్క మాస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇందులో ఇది నీటిలో కరుగుతుంది మరియు మొక్కలు, జంతువులు మరియు మానవులకు విషపూరితం కాదు. అంటే చూడండి, అగ్రి మాస్ అనేది ఎలాంటి జంతువులు కానీ, మొక్కలకు కానీ, అదేవిధంగా మానవులు కానీ, అంటే మనకి చేతికి తగిలినా కానీ, మనకి మన చేతితో ఎక్కువగా మన చేతికి అంటుకున్నా కానీ మనకి ఏం కాదు. సో ఎలాంటి ఎఫెక్ట్ రాకుండా ఈ యొక్క అగ్రి మాస్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే పంటకి ఎక్కువ దిగుబడిని ఇస్తుంది, ఇది మంచి నాణ్యత పెంచుతుంది. సో దిగుబడి, నాణ్యత ఈ రెండింటి కూడా పెంచడానికి ఈ యొక్క మాస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మొక్క యొక్క సంతానోత్పత్తి, ఎప్పుడైతే పూత అనేది ఎక్కువ రావడం జరుగుతుందో, సో పిందె ఎక్కువ వస్తుంది. పిందెతో పాటు కాయ అనేది మంచి షైనింగ్ లో మంచి దిగుబడి రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పునరుత్పత్తి ప్రక్రియ, సో మొక్క ఏదైతే పంటని తయారు చేసుకునేటువంటి దశ ఏదైతే ఉందో ఆ యొక్క దశని, ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో మాస్ అనేది దాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది మాస్ అనేది. సో ఇది మనకు వచ్చేసి 500 ml వచ్చి 1750 రూపాయలు ఉంది. సో 100 ml వచ్చేసి మనకి 380 రూపీస్ మనకి ఎంఆర్పి ఉంటే, మనకి డిపి ప్రైస్ మీద మనకి మాస్ వచ్చేసి మనకి 330 రూపాయలకి రావడం జరుగుతుంది. 100 ml వచ్చేసి 330 రూపాయలు ఉంటుంది. సో అదేవిధంగా హాఫ్ లీటర్ వచ్చేసి మనకి 1500 రూపాయలకి మనకి డిపి ప్రైస్ మీద రావడం జరుగుతుంది. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది అగ్రి మాస్ అనేది. సో ఇక చూస్తే మనకి హ్యూమిక్ గ్రాన్యువల్స్. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది. సో ఎప్పుడైతే మనం పంట ప్రారంభిస్తామో, ప్రారంభించే ముందు ఏదైతే లాస్ట్ దుక్కి ఏదైతే ఉందో ఆ దుక్కిలో మనం అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వేసినట్లయితే పంటకి మంచి సపోర్టింగ్. చూస్తే మనకి గ్రాన్యువల్స్ అనేది ఒక సేంద్రియ పదార్థాల నుంచి సేకరించబడినది. సో 1.5 పదార్థాలు కలిగినటువంటి ఒక జీవ ఉత్ప్రేరక మొక్క, ఇది మొక్క నుండి తయారు చేసినటువంటిది. సో ఇది మొక్క యొక్క జీవక్రియను వేగవంతం చేస్తుందంటే, ఏదైతే మొక్క పంట దశ ఏదైతే ఉందో మొత్తం జీవక్రియ, అంటే దాని ఎదుగుదలకి ఉన్నటువంటి ఆ క్రియ ఏదైతే పని ఉందో దాన్ని పూర్తిగా 100% పెంచే విధంగా ఈ యొక్క అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా పోషకాలను తీసుకోవడానికి, మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. సో భూమిలో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో, సో వాటన్నిటిని కూడా పూర్తిగా ఈ యొక్క మొక్క తీసుకునే విధంగా, గ్రహించే విధంగా
ఈ యొక్క హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా తేమ ఒత్తిడిని అధిగమించడానికి, అంటే పంట ఒత్తిడికి గురైనప్పుడు, అంటే వాతావరణ పరిస్థితులు తారుమారైనప్పుడు ఆ యొక్క పంటని స్ట్రాంగ్ చేయడానికి, దానికి మంచి ఇమ్యూనిటీ ఇవ్వడానికి ఈ యొక్క అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దిగుబడిని పెంచడానికి, ఎక్కువ దిగుబడి రావడానికి ఈ యొక్క అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా పంట నాణ్యత పెరుగుతుంది, మంచి క్వాలిటీ పంట అనేది మనకు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మట్టిలో ఉండేటువంటి కణాలను కలపడం, నేల పోషకత, మట్టిలో వాయువు మరియు నీటిని పట్టుకునే సామర్థ్యం, సో మట్టి సారాన్ని మెరుగుపరుస్తుంది. అంటే సో ఏదైతే భూమిలో ఉండేటువంటి పోషకాలు మరియు వాయువులు మరియు నీటి సామర్థ్యం, వీటన్నిటిని కూడా మొక్కకి అందించడంలో ఈ యొక్క హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో దీని యొక్క అధిక మార్పిడి సామర్థ్యం పోషకాలు అధికంగా లభించే విధంగా సహాయపడుతుంది. సో పోషకాలు కొట్టుకుపోకుండా చేస్తుంది. అంటే భూమిలో ఏదైనా వరదలు వచ్చినప్పుడు, లేకుంటే ప్రతికూల పరిస్థితులు ఏవైనా వచ్చినప్పుడు ఈ యొక్క హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎలాంటి వేస్ట్ కాకుండా మనం వేసే అడుగు మందులు ఏవైతే ఉన్నాయో వాటిని వేస్ట్ కాకుండా పూర్తిగా ఈ యొక్క మొక్కకు అందించడంలో ఈ యొక్క గ్రాన్యువల్స్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో వేరు వ్యవస్థ కూడా ఎక్కువగా పెంచడానికి ఈ యొక్క హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది ఉపయోగపడుతుంది. సో వేరు వ్యవస్థ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో పంట దిగుబడి అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో అలాంటి వేరు వ్యవస్థని స్ట్రాంగ్ గా ఉంచి వేరు వ్యవస్థని పెంచే విధంగా ఈ యొక్క అగ్రి గ్రాన్యువల్స్ అనేది ఉపయోగపడుతూ ఉంటది. సో ఇది మనకు వచ్చేసి 5 kg ప్యాకెట్ ఉంటుంది. సో 5 kg ప్యాకెట్ వచ్చేసి మనకి 825 రూపాయల ఎంఆర్పి ఉంటే, మనకి డిపి ప్రైస్ మీద 700 రూపాయలకి రావడం జరుగుతుంది. సో వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి ఇది. ఇంకా ఇక్కడ చూస్తే మనకి అగ్రి ఆక్వాజెల్, సో వండర్ఫుల్ ఇది కూడా. సో ఏ కంపెనీలో కూడా ఈ యొక్క ఆక్వాజెల్ అనేది లేదండి. సో మన కంపెనీలో అద్భుతమైన ప్రోడక్ట్ ఇది ఆక్వాజెల్ అనేది. సో ఇందులో మనకి నీటిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచడానికి ఈ యొక్క ఆక్వాజెల్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇందులో మనకి మట్టిలో నీటిని నిలిపి ఉంచడానికి, అంటే వాటర్ అనేది స్టోరేజ్ చేస్తుంది అగ్రి ఆక్వాజెల్ అనేది. సో ఎప్పుడైతే మనం మంచి వాటర్ అనేది మొక్కకి అందిస్తామో, సరైన సమయంలో సరైన వాటర్ అందిస్తామో, అప్పుడు మన పంట అనేది దిగుబడి ఎక్కువగా రావడం జరుగుతుంది. సో అలాంటి వాటర్ని అందించడంలో, అంటే మనం ఏదైతే వాటర్ పెట్టినప్పుడు ఆ యొక్క వాటర్ అనేది ఆవిరైపోకుండా, ప్లస్ ఎక్కువగా వేస్ట్ కాకుండా, అంటే నీటిని నిలుపుదల చేసి, అంటే మనం పంటకి ఇచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేసి మొక్కకి అవసరమైన సమయంలో మొక్కకి ఎంత కావాలో అంత వాటర్ని ఈ యొక్క ఆక్వాజెల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం ఏదైతే ఈ పోషకాల అగ్రి ప్రొడక్ట్స్ ఏవైతే మనం భూమికి ఇస్తామో, ఆ యొక్క పోషకాలను వేస్ట్ కాకుండా పూర్తిగా మొక్కకి ఎంత కావాలో అంత పోషకాలు అనేది మొక్కకి ఇవ్వడంలో ఈ యొక్క అగ్రి ఆక్వాజెల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ఎరువులు, అంటే ఇవి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఎరువులు, లీచింగ్ అంటే వేస్ట్ కాకుండా చేస్తుంది. నీటి ఎద్దడి పరిస్థితి, ముఖ్యంగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న సమయంలో ఎప్పుడైతే మనం మొక్కకి సరైన వాటర్ అనేది ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ యొక్క ఆక్వాజెల్ ఇచ్చినట్లయితే మనం ఆ యొక్క నీటి ఎద్దడిని మొక్క తట్టుకునే విధంగా ఈ యొక్క ఆక్వాజెల్ అనేది ఉపయోగపడుతుంది. సో పూర్తిగా మనం చెప్పాలంటే 100% మొక్కకి సరైన సమయంలో సరైన వాటర్ ఇవ్వడంలో ఈ యొక్క వాటర్ అనేది ఆక్వాజెల్ అనేది ఉపయోగపడుతుంది. సో నీటి కొరత ఎక్కడైనా ఉంటే మనం ఈ ఆక్వాజెల్ ఇచ్చినట్లయితే ఆ నీటి కొరతని మనం కంట్రోల్ చేసి సరైన సమయంలో వాటర్ని మనం మొక్కకిచ్చే విధంగా ఈ యొక్క ఆక్వాజెల్ అనేది ఉపయోగించవచ్చు. సో వండర్ఫుల్ ప్రొడక్ట్ అనేది ఆక్వాజెల్ అనేది. సో ఇందులో మనకి 1 kg వచ్చేసి 2000 రూపాయలు ఉంటే, మనకి డిపి ప్రైస్ మీద 1800 రూపాయలకి రావడం జరుగుతుంది ఈ ఆక్వాజెల్ అనేది. సో వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇదండి మన కంపెనీలో దొరికినటువంటి ఈ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన ఆరోగ్యానికి పూర్తిగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎలాంటి
మనకి రోగాలు రాకుండా ఇప్పుడు మనం తినే తిండి ఏదైతే ఉందో బయట ఎక్కువగా ఫెర్టిలైజర్స్ వినియోగించడం వల్ల దాంట్లో ఎక్కువగా రసాయనాలు ఉండటం వల్ల ఏదైతే ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వినియోగించినప్పుడు పంట దిగుబడి తగ్గిపోతా ఉంది. ఈరోజు అనేక సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. సో అలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఒక మంచి ఆరోగ్యమైన పంట మనం తీసుకున్నట్లయితే మన ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. సో అలాంటి ఆరోగ్యమైన పంట కావాలంటే ఖచ్చితంగా మనం అగ్రి ప్రొడక్ట్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో మంచి దిగుబడి ఉంటుంది, మంచి నాణ్యత అంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది క్వాలిటీ పంట అనేది మనకు రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్చంద్ సార్, హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ అన్మ్యూట్ ఇచ్చేసి. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ సార్. బ్యాక్ టు వర్క్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అగ్రికల్చర్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇవాళ చెప్దాం అనుకున్నా, సో మీరే చెప్పేశారు, నో ప్రాబ్లం. సో క్లారిటీగా ఉంది. సో సింప్లిఫైగా, సో మన ప్రొడక్ట్స్ సింపుల్గా అంతే డెప్త్గా చెప్పాల్సిన అవసరం లేకుండా సింప్లిఫైగా దేనికి యూజ్ అవుతాయి, సో రైతులకి వాళ్ళకి కన్వే చేయడానికి ఈజీ వేలో చెప్పారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్, ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. 5:50 అవుతుంది. సో ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ మీద ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఉంటే హ్యాండిల్ చేయొచ్చు, ఫీడ్బ్యాక్ ఇచ్చేయచ్చు, మాట్లాడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు సెషన్ తీసుకున్న వాళ్ళందరికీ సో వెరీ థ్యాంక్ యూ సో మచ్. సో అలాగనే నిన్న జరిగిన ఈ టీహెచ్హెచ్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు ఇన్వైట్ చేయటం, సో సారు ఎప్పుడు వాళ్ళ గురించి గొప్పగానే చెప్తారు. సో వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నానని. సో ఖచ్చితంగా ఆ గ్రాటిట్యూడ్ అనేది వాళ్ళు మాట్లాడారు. సార్ ఖచ్చితంగా మీరు గ్రాటిట్యూడ్ ఉన్నారు సార్, మేము మా నుంచి మీరు తీసుకున్నందుకు కృతజ్ఞత ఉన్నారు అని ఖచ్చితంగా సార్ చెప్పారు. సో అట్లానే నిన్న జరిగిన సెషన్ నాకు గొప్పగా అనిపించింది. సో వేరే టీం వాళ్ళు సార్ని ఇన్వైట్ చేయటం చాలా గొప్పగా అనిపించింది. సో అలాగనే ఇంకా టీమ్స్ ఉన్నాయి. సో కానీ సారు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ మాట ఇచ్చిన తర్వాత తప్పకుండా ఎన్ని వర్క్ ఉన్నా పక్కన పెట్టేసేసి వాళ్ళకి టైం ఇచ్చారు. సో అది నచ్చింది వాళ్ళకి అది వాళ్ళకి చాలా ఆనందం వేసింది ఆ టీం వాళ్ళకి. సో సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని మాకు ఇచ్చారు అవకాశం అని. సో అది చాలా గొప్పగా అనిపించింది. సో థ్యాంక్ యూ అండి. సో సార్ చెప్పిన ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం కాదు, చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేస్తేనే సక్సెస్ వస్తుంది, లేకపోతే ఇక్కడే ఇంకా సేమ్ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నామో అట్లనే ఉండిపోతాం. సో ఇంప్లిమెంటేషన్ చేయాలి. సార్ మనకి సలహా ఇవ్వకపోతే బాధపడాలి, సార్ ఖచ్చితంగా మనకు అందుబాటులో ఎప్పుడూ ఉంటారు కాబట్టి. సో మనకి ఏమైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఖచ్చితంగా మన అప్లైనర్స్ నుంచి రానప్పుడు సో సార్కి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడచ్చు, సార్ రెస్పాండ్ అవుతారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఓకేనండి. సో మనం నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో కలుద్దాము. సో లీడర్షిప్ ట్రైనింగ్ గురించి. సో ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. సో నేను జూమ్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, విష్ యూ వెల్.